జిల్లాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో వెంటనే చేయలేదు. ఎంతసేపు ఎక్సర్సైజ్ చేశారు, చేయాలి, ఎలా చేయాలి, ఎన్ని చేయాలి, కొత్త రాష్ట్రం రాజధాని కూడా లేదు, రాజధాని నిర్మించుకోవాలి, పోలవరం కట్టుకోవాలి, అది సంథింగ్ దాంతో బాగా ఆలస్యమైంది. కానీ బ్యాక్ ఎండ్లో కొత్త జిల్లాల ఏర్పాటు ఎలా ఏంటి అనే దాని మీద చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంత కసరత్తు చేసినా కూడా దాన్ని ఎందుకో టేకప్ చేయలేకపోయారు. కాబట్టి 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ గాను 25 పార్లమెంట్ నియోజకవర్గాల ఆంధ్రప్రదేశ్ గానే మిగిలిపోయింది. జగన్మోహన్ రెడ్డి వచ్చి రాగానే కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన కసరత్తు స్టార్ట్ చేశారు. ఆయన పెద్దగా ఎక్సర్సైజ్ ఏం చేయలేదు. 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ఎలా ఉన్నవి ఉన్నట్టుగా ఆ 25 జిల్లాలుగా చేసేసి మన్యం ప్రాంతంలో ఏజెన్సీ కాబట్టి దానికి అక్కడ అదనంగా ఒక జిల్లా అవసరం అవుతుంది అనే ఉద్దేశంతో మన్యం జిల్లా ఒకటి ఏర్పాటు చేశారు. సో పార్వతీపురం ఈ ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాలను కలిపి ఒక కొత్త జిల్లా మాత్రమే ఆయన చేసింది. సో దాంతో 26 జిల్లాలు ఏర్పాటు చేసినట్టయింది. అందులో పెద్దగా చెప్పుకోదగ్గ ఇదేం లేదు. పార్లమెంట్ జిల్లాలు చేశారు, అందులో డౌట్ లేదు, దాన్ని మనం ఒప్పుకోవాలి. అయితే పార్లమెంటు నియోజకవర్గాలు ఎలా అయితే ఉన్నాయో వాటినే జిల్లాలుగా చేశారు. అక్కడ జిల్లా కేంద్రాల్లో కూడా ఎలాంటి పెద్దగా మార్పు జరగలేదు. ఉదాహరణకి ఒక ఉదాహరణ చెప్తే నరసాపురం పార్లమెంటు స్థానంలో భీమవరం జిల్లా కేంద్రంగా జరగాలి అని చెప్పేది అప్పట్లో కొంత అక్కడ ఇది జరిగింది. బట్ నరసాపురం కేంద్రంగానే జిల్లా ఏర్పాటైంది. ఉదాహరణకి చెప్తున్నాను నేను. అలాగే రాజంపేట జిల్లాకు సంబంధించి రాజంపేట పార్లమెంటు స్థానంలో మదనపల్లి కేంద్రంగా చేయాలనేది ఒక చర్చ, ఒక ఉద్యమం, ఒక బలమైన డిమాండ్ వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని లెక్క చేయలేదు. రాజంపేట జిల్లాగానే ఆయన దాన్ని ఏర్పాటు చేశారు. సో మొత్తం మీద అలా 25కు 25 పార్లమెంట్లు అదనంగా మన్యం జిల్లా ఒకటి ఏర్పాటైంది. సో 26 జిల్లాలు ఏర్పాటయ్యాయి. ఆ 26 జిల్లాలకు సంబంధించిన పాలనాపరమైన ప్రక్రియ ఒక రకంగా చెప్పాలి అంటే పూర్తి స్థాయిలో జరగల. కలెక్టరేట్ భవనాలు కానీ అవి కానీ ఇవి కానీ మౌలిక వసతులు కానీ భవనాలు కానీ అవేం పెద్దగా అదెలా. బట్ పరిపాలన జరిగింది. 26 జిల్లాలుగా పరిపాలన జరుగుతూ వచ్చింది. అయితే అక్కడక్కడ జిల్లా కేంద్రంగా దూరమైంది అనేది, ఎందుకంటే పార్లమెంట్ నియోజకవర్గాలు వేరు, జిల్లా కేంద్రంగా ఉన్నప్పుడు జిల్లా కేంద్రం వీలైనంత వరకు సెంటర్ పాయింట్లో ఉంటే ఆ చుట్టుపక్కల జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ ఒక కొద్దిగా అటు ఇటుగా జిల్లా కేంద్రం ఉండాలి, సమదూరంలో ఉండాలి అనేది మినిమం ఒక ప్రాథమిక సూత్రం అనుకోవచ్చు, మినిమం కామన్ సెన్స్ అనుకోవచ్చు. అది జరగల. అప్పటి నుంచి కొంత ఈ జిల్లా కేంద్రంలో ఉన్న వాళ్ళు పక్క జిల్లాకి వెళ్ళాల్సిన పరిస్థితి. ఎందుకంటే పార్లమెంట్ నియోజకవర్గ పరంగా చూస్తే వాళ్ళు ఆ జిల్లాకు చెందిన వాళ్ళు అవుతారు. ఉదాహరణకి గన్నవరం తీసుకుంటే అది విజయవాడలోనే ఉంటుంది. విజయవాడ ఎయిర్పోర్ట్ గన్నవరంలో ఉంటుంది. అలాగే పెనమలూరు నియోజకవర్గం ఎగ్జాంపుల్ చెప్తున్నా. పెనమలూరు నియోజకవర్గం కూడా విజయవాడే, పార్ట్ ఆఫ్ విజయవాడే. ఈ రెండు తీసుకెళ్ళి మచిలీపట్నం కేంద్రంగా ఉన్న కృష్ణా జిల్లాలో కలిపారు. ఎందుకంటే అవి మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి వస్తాయని చెప్పే దీంతో ఉద్దేశంతో. అలాగే విజయవాడ సగం నుంచి ఇటు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టారు. అది ఒక ఎందుకు జగన్మోహన్ రెడ్డి అలా చేశారో తెలియదు. కానీ ఎన్టీఆర్ సొంత ఊరు కూడా అటు ఇప్పుడే కృష్ణా జిల్లా అంటున్న దాంట్లో ఉంటుంది. దానికి ఎన్టీఆర్ పేరు పెట్టకుండా దానికేమో కృష్ణా అని పేరు పెట్టారు, దీనికేమో ఎన్టీఆర్ అని పేరు పెట్టారు. అది కూడా కొంత వివాదాస్పదమైంది. సరే ఏదో పెట్టారు, మొత్తం మీద పెద్ద ఆయన జ్ఞాపకంగా పెట్టారు అనేది ఓకే రైట్, అది కూడా తీసేసిన. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. అటు గన్నవరం ఇటు పెనమలూరు సగం విజయవాడ 2 నియోజకవర్గాలే. అట్లాంటిది ఆ 2 తీసుకెళ్ళి ఆ మచిలీపట్నం కేంద్రంగా ఉండే జిల్లాలో కలిపారు. ఇట్లా చాలా ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉన్నాయి. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత చాలా ఎక్సర్సైజ్ జరుగుతోంది దాని మీద. ఏ నియోజకవర్గాలు ఎటుపోతాయి, ఏ జిల్లాలు కొత్తగా ఏర్పడతాయి, ఏ జిల్లాలు ఉన్నవి ఉన్నట్టుగా ఉంటాయి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జిల్లాలు ఎలా ఉండబోతున్నాయి. ఉదాహరణకి ప్రకాశం జిల్లా తీసుకుంటే ఇప్పుడు కొత్తగా చేస్తున్న ప్రతిపాదనలు కనుక అమలు చేస్తే ఉన్న ప్రకాశం జిల్లా, దశాబ్దాలుగా క్రితం ఏర్పడిన ప్రకాశం జిల్లా నామమాత్రం అయిపోతుంది. ఒకే ఒక్క ఒంగోలు నియోజకవర్గంతో ప్రకాశం జిల్లా మిగిలిపోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఏది ఇప్పుడు మంత్రివర్గ ఉపసంఘం అధికారులు కలిసి తయారు చేస్తున్న ప్రతిపాదనలు కనుక ఉన్నట్టుగా అమలు చేస్తే, లేదా కందుకూరు నియోజకవర్గాన్ని తీసుకొచ్చి మళ్ళీ ప్రకాశంలో కలిపితే అప్పుడు 2 నియోజకవర్గాలతో ప్రకాశం జిల్లా ఉంటుంది. సో ఏం చేయాలనేది ఒకటి. మార్కాపురం ప్రతిపాదన చంద్రబాబు నాయుడు ఎలక్షన్లు అప్పుడు ఇచ్చిన హామీ మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తామని. కాబట్టి అందులో పెద్దగా అన్డిస్ప్యూటెడ్లీ మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయాల్సిందే. దానికి పెద్ద ఉన్నాయి, అక్కడ కూడా కొన్ని మండలాలు అటు ఇటు ఉన్నాయి, ఏదో కలపాలి ఉన్నా కూడా అది ఏర్పాటు చేయాలి. అయితే మదనపల్లి జిల్లా అనేది ఒక పెద్ద డిమాండ్. మదనపల్లిని జిల్లా అన్న చేయండి, లేదా రాజంపేట జిల్లా కేంద్రాన్ని మదనపల్లి అన్న మార్చండి అనేది ఒక డిమాండ్. మరి అది ఎట్లా చేస్తారు అనే దాని మీద చర్చ ఉంది. ఈ కొత్తగా రాజకీయంగా చెప్తున్నది ఏంటంటే మదనపల్లి జిల్లాగా, మదనపల్లిని కొత్త జిల్లాగా ఏర్పాటు చేసినట్లయితే అది రాజకీయంగా కొంత అంత కలిసి వచ్చే అంశం కాదు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఆ మాటకు వస్తే. అందుకని కొత్త జిల్లా ఏర్పాటు చేయకుండా రాజంపేట జిల్లా కేంద్రాన్నే కొత్త మదనపల్లికి మారుస్తారా, ఇలాంటివి ఏవో కొన్ని చమక్కులు కనపడతా ఉన్నాయి. అలాగే కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్, డిలీషన్స్, ఎడిషన్స్ ఉండే అవకాశాలు కనపడతా ఉన్నాయి. సో ఓవరాల్గా చూసినప్పుడు ఇట్లాంటి కొన్ని మార్పులు మనం చూడబోతున్నాం. అలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా వెంకటగిరిని తీసుకొచ్చి మళ్ళీ నెల్లూరులో కలుపుతారు అనేది. సో ఓవరాల్గా చూస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలు ఉన్నాయి, 77 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి, 679 మండలాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న ప్రతిపాదనలు లేదా కసరత్తు ప్రకారం ఏంటంటే ఒక నియోజకవర్గం ఒక రెవెన్యూ డివిజన్లోనే ఉండాలి. అంటే ఒక అసెంబ్లీ నియోజకవర్గం 2-3 డివిజన్లకి ఇదే ఉన్నాయి, చాలా నియోజకవర్గాలు అట్లా ఉన్నాయి. ఎందుకంటే మండలాలు, ఆ రెవెన్యూ డివిజన్లో కొన్ని మండలాలు ఉంటాయి, ఈ రెవెన్యూ డివిజన్లో కొన్ని మండలాలు ఉంటాయి, కానీ నియోజకవర్గంలో మాత్రం ఈ మండలాలు ఉంటాయి. అంటే ఒక నియోజకవర్గంలో ప్రజలు వాళ్ళ మండలాల డివిజన్ ప్రకారం వేర్వేరు రెవెన్యూ డివిజన్లకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడున్న సిస్టంలో. అలా కాకుండా ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఒక రెవెన్యూ డివిజన్లోనే ఉండాలి. ఇది ఆయన ఇప్పుడు కొత్త మంత్రివర్గం సూత్రీకరిస్తున్నది. అంటే ఒక అసెంబ్లీ నియోజకవర్గం 2 జిల్లాల్లో కూడా ఉండకూడదు, ఒకే జిల్లాలో ఉండాలి. ఇట్లాంటివి కూడా కొన్ని నియమాలు పెట్టుకొని చేస్తున్నారు. ఈ ప్రకారం చేస్తే కొత్తగా ఏర్పడే జిల్లాలెన్ని, లేదా ఈ ఉన్న జిల్లా కేంద్రాలను అటు ఇటు మార్చి మండలాలను అటు ఇటు మార్చి కొత్త మండలం అవసరమైతే ఇంకోటి చెప్తున్నారు, ఇప్పుడున్న మండలాలలో ఏవైనా పెద్ద గ్రామాలు ఉంటే దానికి చుట్టూ ఉన్న హ్యామ్లెట్స్ని కలుపుకొని దాన్ని ఒక మండలంగా తయారు చేయాలని. అంటే ఈ రకంగా చూసినా కూడా అదనంగా ఒక 20 నుంచి 30 మండలాలు అదనంగా కొత్త మండలాలు ఏర్పాటయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అంటే 700 దాటే అవకాశం ఉంది మండలాల సంఖ్య. సో ఈ కొత్త సెటప్ ఎలా ఉండబోతోంది, అసలు కొత్తగా జిల్లాలు ఏర్పాటు అవుతాయా ఏమైనా, లేక ఉన్న జిల్లా కేంద్రాలను అటు ఇటుగా మార్చుకొని సెంటర్ పాయింట్కి తీసుకొచ్చి వాటిని పునర్వ్యవస్థీకరించుకుని అట్లా ఏమన్నా చేయబోతున్నారా, ఇలాంటి చాలా అనుమానాలు ఉన్నాయి. అలాగే కొత్త జిల్లాలు ఏర్పాటైతే అక్కడ కొంత గ్రోత్ కూడా వస్తుంది, రియల్ ఎస్టేట్ గ్రోత్ కానీ, లేకపోతే ఆ ప్రాంతంలో పరిపాలనాపరమైన సౌలభ్యం దగ్గరికి వస్తుంది. కాబట్టి డెఫినెట్గా నో డౌట్ కొత్త జిల్లాలు ఏర్పాటైతే ప్రజలకి చాలా మంచిది. కలెక్టర్ల వ్యవస్థ పెరుగుతుంది, కలెక్టరేట్లు దగ్గర అవుతాయి. ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉండే జిల్లా కేంద్రానికి వెళ్ళడం కాకుండా అంతకుముందు మండలాలు ఏర్పడిన తర్వాత ఎలాగైతే పరిపాలన ప్రజల ముందుకు వచ్చిందో జిల్లాలు ఏర్పాటవడం వల్ల వస్తుంది నో డౌట్. సో అందువల్ల ఇంకా ఎన్ని జిల్లాలు కొత్తగా ఏర్పాటు అవుతాయనే దాని మీద చాలా కసరత్తు జరుగుతోంది. మొన్న ఉపసంఘం ఇచ్చిన నివేదికను ముఖ్యమంత్రి కొంత సీరియస్గా దాన్ని పక్కన పెట్టి ఇంకా మార్పులు చేయండి అని చెప్పినట్టుగా తెలుస్తోంది అంతర్గతంగా. అది ఆయనకు పూర్తిగా నచ్చలేదు. అంటే కొన్ని బాగానే ఉన్నా కూడా కొన్ని ప్రతిపాదనలు నచ్చలేదు, వాటిని ఇంకా మార్చాలి అని చెప్పినట్టుగా తెలుస్తోంది. కొన్నిటిని పూర్తిగా పక్కన పెట్టారని కూడా చెప్తున్నారు. సో ఈ జిల్లాల పునర్వ్యవస్థ